Hi, welcome to my video. In this video, we'll talk about interrogative and negative forms of assertive sentences in simple past tense. Simple past tense లో ఉండే పాజిటివ్ లేదా అసర్టివ్ వాక్యాలని నెగటివ్ లేదా ఇంటరాగేటివ్లోకి మార్చడం ఎట్లా అనేది ఈ వీడియోలో చూద్దాం. మనము సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పుకున్నాం ఇంతకుముందు. ఐ ఏట్ ఫుడ్, హీ ప్లేడ్ క్రికెట్, దే కేమ్ ఎస్టర్డే. ఇట్లాంటివన్నీ సింపుల్ పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2 అని చెప్పుకున్నాం మనం. I ate, we came, they did, we performed. ఇవన్నీ ఇందులో వర్బ్ V2 అనేది ఉంటుంది. ఇక దీన్ని ఇంటరాగేటివ్లోకి మార్చేటప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఏట్ ఫుడ్ అన్నప్పుడు డిడ్ యూ ఈట్ అనాలి. అంటే వాక్యం ముందర డిడ్ అని చేర్చి ఏట్ అనే వర్బ్ని ఈట్ అని మార్చాలి. అంటే V1కి మార్చాలి. దట్స్ ఇట్. అది ఇంటరాగేటివ్ ఫామ్ అవుతుంది. ఇంకొక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హీ కేమ్ ఎస్టర్డే అన్నప్పుడు డిడ్ హీ కమ్ ఎస్టర్డే, కేమ్ అనేది కమ్ అయింది. వాక్యం ముందర డిడ్ వచ్చిందనమాట. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దీంట్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, డిడ్ దే ప్లే. ప్లేడ్ నుంచి ప్లేగా మారింది, V2 నుంచి V1 అయింది. సో దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అట్లాగే నెగటివ్ సెంటెన్స్లో నాట్ ఉంటుంది, డిడ్ నాట్ అని ఉంటుంది అనమాట. హీ కేమ్ ఎస్టర్డే అన్నప్పుడు హీ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. ఆ డిడ్ అనేది సబ్జెక్ట్ ముందరికి వస్తుంది. హీ డిడ్, దాని పక్కన నాట్ వస్తుంది. హీ డిడ్ నాట్ కమ్ అని వస్తుంది. హీ డిడ్ నాట్ కేమ్ అనకూడదు, హీ డిడ్ నాట్ కమ్ అనాలి. సో దిస్ ఈజ్ హౌ వీ యూజ్ నెగటివ్ ఫామ్. కొన్ని సెంటెన్సెస్ మళ్ళీ ఐ రిప్లైడ్ టు హిజ్ లెటర్ ఎస్టర్డే, ఇదొక వాక్యం. ఐ డిడ్ నాట్ రిప్లై, రిప్లైడ్ కాదు రిప్లై, ఐ డిడ్ నాట్ రిప్లై టు హిజ్ లెటర్ ఎస్టర్డే. హీ డిడ్ నాట్ కన్ఫర్మ్ హిజ్ అరైవల్, హీ డిడ్ నాట్ కన్ఫర్మ్. దే డిడ్ నాట్ డిమాండ్ ఎనీథింగ్, వాళ్ళు ఏం డిమాండ్ చేయలేదు. సో ఇవన్నీ నెగిటివ్ వాక్యాలు. సో ఇట్లా ఇంటరాగేటివ్ నెగిటివ్ వాక్యాలు మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ సాయంతో చేయొచ్చు. Thank you for watching this video. If you like it, please give your like and subscribe. Thanks.